నమస్కారం అండి. నా పేరు రవి. సో, మన ఛానల్‌లో ఇది వీడియో నంబర్ 43. ఇందులో అక్కుజాటివ్‌లో ఇంకా 2 వర్బ్స్ విత్ కాంజుగేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎసెన్, త్రింకెన్ ఇవి ఇంపార్టెంట్ వర్బ్స్. వీడియో లోపలికి వెళ్దాం. ఇప్పుడు థర్డ్ వర్బ్ గురించి మాట్లాడదాం. ఇది ఎసెన్. ఎసెన్ అంటే టు ఈట్. సో, ఫస్ట్ ఎసెన్ వర్బ్ కాంజుగేషన్ నేర్చుకుందాం. ప్రెజెంట్ టెన్స్‌లో ఇష్ ఎస, డు ఇస్ట్, ఎస్సి ఇస్ట్, విఆర్ ఎసెన్, ఇయర్ ఎస్ట్, సి ఎసెన్. దీంట్లో చూడండి డు ఇస్ట్, ఎస్సి ఇస్ట్ ఇవి రెండు స్పెల్లింగ్స్ చూడండి. ఇది ఇంపార్టెంట్. మనము పైన సెంటెన్స్లో కూడా ఇవి యూజ్ చేశాం. సో ఫస్ట్ సెంటెన్స్ ఇష్ ఎస బిర్యానీ అంటే ఐ ఈట్ బిర్యానీ. సో బిర్యానీకి జెండర్ అవసరం లేదు, డెర్డీ దాస్, డైరెక్ట్ బిర్యానీ అని చెప్పండి. నంబర్ 2 ఇస్ట్ బుర్గర్. ఇది బర్గర్ అంటాం కదా ఇంగ్లీష్లో, జర్మన్ భాషలో బుర్గర్ అని ప్రొనౌన్స్ చేయాలి, బుర్గర్. సో దీనికి డెర్ బుర్గర్ యాక్చువల్లీ, కానీ మనం డెర్ యూజ్ చేయకున్నా పర్వాలేదు. పిజ్జా కూడా అంతే, డైరెక్ట్ ఇష్ ఎసా పిజ్జా అంటే సరిపోతుంది. సో ఇస్ట్ బుర్గర్. నంబర్ 3 వియర్ ఎసెన్ బ్రోట్. బ్రోట్ అంటే దాస్ బ్రోట్ జెండర్, కానీ దాస్ పెట్టాల్సిన అవసరం లేదు. వి ఈట్ బ్రెడ్ అని అర్థం. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, జర్మనీలో ఒక సిటీ ఉంది, ఆ సిటీ పేరు ఎస్సెన్. ఈ క్యాపిటల్లో రాశాను ఎస్సెన్. దిస్ ఈజ్ ఎ నౌన్, ఇట్స్ ఎ సిటీ ఇన్ జర్మనీ. ఇప్పుడు ఎస్ఎన్ వర్బ్ పాస్ట్ టెన్స్ అంటే ప్రిటరేటివ్లో కాంజుగేషన్ చూద్దాము. ఇష్ ఆస్, డు ఆస్ట్, ఎస్సి ఆస్, వియర్ ఆసన్, ఇయర్ ఆస్ట్, సి ఆసన్. చూడండి దూలో 2 ఉన్నాయి, ఆస్ట్, ఆసెస్ట్, ఏదన్నా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కాంజుగేషన్ యూజ్ చేసి మనం సెంటెన్స్ క్రియేట్ చేద్దాం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ప్రిటరేటివ్లో ఇష్ ఫామ్, ఫామ్ 99% సేమ్ ఉంటుంది. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం. ఇష్ ఆస్ బిర్యానీ అంటే ఐ ఏట్ బిర్యానీ, ఆల్రెడీ తినేశాను బిర్యానీ, పాస్ట్ టెన్స్. ఓకే. నంబర్ 2 ఆస్ బుర్గర్ అంటే హీ ఏట్ బర్గర్ అని అర్థము. నంబర్ 3 విఆర్ ఆసెన్ బ్రోట్ అంటే వి ఏట్ బ్రెడ్ అని అర్థం. సో మేము ఆల్రెడీ బ్రెడ్ తినేసాము, పాస్ట్ టెన్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్ వర్బ్. ప్రిటరేటివ్ మంచిగా ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఎస్ఎన్ పర్ఫెక్ట్ ఫామ్ గురించి నేర్చుకుందాము. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. పర్ఫెక్ట్లో హాబెన్ ఆర్ ఇస్ట్ ఉంటుంది. ఇస్ట్ ఏమో వర్బ్స్ ఆఫ్ మోషన్ వచ్చినప్పుడు వస్తుంది, అది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ప్రస్తుతానికి హాబెన్తో ఉన్న వర్బ్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాము. చూడండి పర్ఫెక్ట్ టెన్స్ ఎలా ఉంటుంది అంటే సెకండ్ పొజిషన్లో హాబెన్ కాంజుగేషన్ ఉండాలి, చివరికి పర్ఫెక్ట్ వర్బ్ ఉంటుంది. ఇప్పుడు సెంటెన్సెస్ చూడండి. ఇష్ హాబ గెగెసన్, డు hast gegessen, sie hat gegessen, wir haben gegessen, ihr habt gegessen, sie haben gegessen. సో పర్ఫెక్ట్లో కాంజుగేషన్ సెకండ్ పొజిషన్లో మాత్రమే మారుతుంది. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఇష్ హాబ్ బిర్యానీ గెగెసన్, ఐ ఏట్ బిర్యానీ. సో కింద టేబుల్లో చూడండి కాంజుగేషన్, ఇష్ హాబ్ గెగెసన్. నంబర్ 2 హట్ బుర్గర్ గెగెసన్, హీ ఏట్ బర్గర్. కింద కాంజుగేషన్ చూడండి. నంబర్ 3 వియా హాబెన్ బ్రోట్ గెగెసన్, వి ఏట్ బ్రెడ్. సో కింద టేబుల్లో చూడండి రెఫరెన్స్కి. ఇప్పుడు నెక్స్ట్ వర్బ్ త్రింకెన్. త్రింకెన్ అంటే టు డ్రింక్. ఓకే, సో ప్రెజెన్స్లో కాంజుగేషన్ చూడండి. ఇష్ త్రింక, డు త్రింక్స్ట్, ఎస్సి త్రింక్ట్, వియర్ త్రింకెన్, ఇయర్ త్రింక్ట్, సి త్రింకెన్. ఇప్పుడు సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఇష్ త్రింక బియర్. ఓకే, ఐ డ్రింక్ బియర్. సెకండ్ సెంటెన్స్ సి త్రింక్ట్ వైన్ అంటే షీ డ్రింక్స్ వైన్. నంబర్ 3 సి త్రింకెన్ వసర్, దే డ్రింక్ వాటర్. సో ఇప్పుడు సెంటెన్స్ 2 సెంటెన్స్ 3 మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. రెండు కూడా క్యాపిటల్ సి ఉన్నాయి, ఒక దగ్గర త్రింక్ట్ ఉంది, ఒక దగ్గర త్రింకెన్ ఉంది సెకండ్ పొజిషన్లో వర్బ్. ఎందుకు అలా, ఇది అర్థం కావాలంటే మీకు ఒక స్లైడ్ చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఇక్కడికే వస్తాను. సో ఇప్పుడు ఈ టేబుల్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందాము. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ రాశాను. సింగులర్, ప్లూరల్. మీకు తెలుగులో చెప్తాను. ఫస్ట్ పర్సన్ అంటే నేను, ఓకే, తర్వాత మనము, మన గురించి మాట్లాడుతున్నాము. సెకండ్ పొజిషన్ అంటే నువ్వు,
మనం ఫ్రెండ్స్తో మాట్లాడతాం కదా, నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు దోస్తుగాళ్ళు, ఆ విధంగా ఇక్కడ క్యాపిటల్ సి అని రాశాను రెడ్ కలర్లో. అంటే ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వడం. ఎవరన్నా ఒక్కళ్ళు ఉన్నారనుకో, మీరు బాగున్నారా అంటాం. ఒక గ్రూప్ వచ్చిర్రు అనుకోండి, వాళ్ళని కూడా మీరు బాగున్నారా అంటాం. సో సిచ్యువేషన్ బట్టి అది సింగులరా ప్లూరలా మీకే తెలిసిపోతుంది. అది జర్మన్ భాషలో సిఎస్ఐఈ క్యాపిటల్ ఫార్మల్ యు అని ఉంది కదా, సింగులర్లో సి, ఫార్మల్లో సి. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ గురించి మాట్లాడదాం. తెలుగులో చెప్పాలంటే అతడు, ఆమె, అది ఎవరో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడేటప్పుడు యూజ్ చేస్తున్నాము. ఇక్కడ ఎర్ర అంటే హీ, సి స్మాల్ ఎస్ ఉంది, స్మాల్ సి అంటే షీ, ఎస్ అంటే ఇట్. అదే మనం ప్లూరల్ విషయానికి వస్తే స్మాల్ సి ఎస్ఐఈ అంటే దే, వాళ్ళు అని అర్థము. థర్డ్ పర్సన్ ఎక్కడనో ఉన్నారు, వాళ్ళు అన్నం తిన్నారా అని అడగాలనుకున్నారు అనుకోండి, సి. సో ఇప్పుడు దీన్ని నేను ఒక సెంటెన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెన్స్. ఇక్కడ షీకి దేకి అంటే స్మాల్ ఎస్ఐఈ ఎస్ఐఈ షీకి, ఎస్ఐఈ దేకి డిఫరెన్స్ ఏంది, ఏ విధంగా గుర్తుపట్టాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్, త్రింకెన్ అంటే టు డ్రింక్ అని ఒక వర్బ్ తీసుకున్నాను. అది సింగులర్లో స్మాల్ సి షీ డ్రింక్స్ని సి త్రింక్ట్ అని అనాలి. సో కానీ ఇక్కడ ఎస్ క్యాపిటల్ ఎందుకు రాసినామంటే జర్మన్ భాషలో సెంటెన్స్ బిగినింగ్లో ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. అందుకే ఎస్ఐఈ క్యాపిటల్ ఉంది, కానీ వర్బులో మాత్రం త్రింక్ట్ ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమైపోవాలి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అని. ఓకే, ఇప్పుడు ప్లూరల్ సైడ్ సెకండ్ వన్ వస్తే సి త్రింకెన్. ఇక్కడ కూడా స్మాల్ సిఏ ఎస్ఐఈ స్మాల్ సి అంటే దే అని అర్థం, కానీ సెంటెన్స్ బిగినింగ్ అవుతుంది కాబట్టి ఎస్ క్యాపిటల్ రాసినాం, సి త్రింకెన్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో మీకు ఆ డిఫరెన్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు వర్బ్ కాంజుగేషన్ చూడండి, త్రింకెన్ ఎర్ఎస్సి త్రింక్ట్ బ్లూ కలర్తో అండర్లైన్ చేశాను. ఇది సింగులర్ ఫామ్. దీన్ని థర్డ్ పర్సన్ ప్లూరల్లో సి త్రింకెన్. చూడండి రెండు కూడా స్మాల్ ఎస్ ఉన్నాయి, ఎస్ఐఈ ఈజ్ లోవర్ కేస్ స్మాల్ సి, కానీ సెంటెన్స్ బిగినింగ్ అయినప్పుడు క్యాపిటల్ ఉండాలి కదా, అందుకోసమే మనము పైన సెంటెన్స్లో క్యాపిటల్తో బిగిన్ చేశాము. ఆ వర్బ్ బట్టి అది సింగులరా ప్లూరలా మనకు తెలిసిపోతుంది. నంబర్ 2 సెంటెన్స్, సి త్రింక్ట్ వైన్ అంటే షీ డ్రింక్స్ వైన్, సి త్రింకెన్ వాసర్ అంటే దే డ్రింక్ వాటర్. సో ఫుడ్ ఐటమ్స్కి డెర్ డి దాస్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ మీకు చెప్తున్నాను, బియర్ ఏమో దాస్ బియర్, వైన్ ఏమో డెర్ వైన్, వాటర్ ఏమో దాస్ వాసర్. సో డ్రింక్స్కి కూడా డెర్ డి దాస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు త్రింకెన్ అన్న వర్బ్ పాస్ట్ టెన్స్ ప్రెటరిటంలో కాంజుగేషన్ నేర్చుకుందాము. ఇష్ trank, du trankst or trankest, RSC trank, wir tranken, ihr trankt, sie tranken. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ వాడదాం. ఫస్ట్ వన్, ఇష్ ట్రాంక్ బియర్ అంటే ఐ డ్రాంక్ బియర్. సెకండ్ సెంటెన్స్, సి ట్రాంక్ వైన్ అంటే షీ డ్రాంక్ వైన్. నంబర్ 3, సి ట్రాంకెన్ వాసర్ అంటే దే డ్రాంక్ వాటర్. ఇప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ కాంజుగేషన్ నేర్చుకుందాము. ఇష్ హాబ్ గెత్రుంకెన్, దు హాస్ట్ గెత్రుంకెన్, ఎర్ఎస్సి హట్ గెత్రుంకెన్, వియర్ హాబెన్ గెత్రుంకెన్, ఇయర్ హప్ట్ గెత్రుంకెన్, సి హాబెన్ గెత్రుంకెన్. ఫస్ట్ సెంటెన్స్, ఇష్ హాబ్ బియర్ గెత్రుంకెన్. సెకండ్ సెంటెన్స్, సి హట్ వైన్ గెత్రుంకెన్ అంటే షీ డ్రాంక్ వైన్. నంబర్ 3, సి హాబెన్ వసర్ గెత్రుంకెన్ దే డ్రాంక్ వాటర్. సో చూడండి, ప్రెటరిటం పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో సేమ్ మీనింగ్, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే పర్ఫెక్ట్ మనం ఎదుటి మనిషితోని మాట్లాడుతున్నప్పుడు యూజ్ చేయాలి, ప్రెటరిటం ఏమో రిటర్న్లో యూజ్ చేయాలి. లైక్ మీరు బుక్స్, స్టోరీ బుక్స్లో చూస్తే అంత ప్రెటరిటంలోనే ఉంటుంది. ఈమెయిల్స్ మీరు పర్ఫెక్ట్లో కూడా రాయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు హోంవర్క్ ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేసిన 2 వర్బ్స్ కమెంట్స్లో రాయండి. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తప్పకుండా రాయండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.